ఓకే. ఆ! 70 పేజ్‌కెళ్ళిపోయిందయ్యా! ఆహ్, స్ సీతా ఆగమనం. చాప్టరొచ్చేసి సీతా ఆగమనం. అనేకానేక సంవత్సరాల పాటు రాజ్యంలో వర్షాలు కురవలేదు. మహారాజు ఈ కరువుకు కారణం తెలుసుకోవడానికి వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే పరిణామాలతో వ్యవహరించడానికి గాఢ తపస్సులు చేయసాగారు. మిగతా భూభాగాల నుంచి వచ్చే శక్తుల వలన భూమి బీటలు వారుతుంది అని తెలిసింది. అయితే జనక మహారాజు ఎప్పుడూ కష్టం తర్వాత ప్రయోజనం కూడా ఉంటుంది అని చెప్పేవారు. కరువు నూతన ఆహారోత్పత్తి విధానాలకు దారితీసింది. ఒకానొక రోజు జనక మహారాజు నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా, నదీ దేవత ప్రత్యక్షమై పంటలు పండడానికి నా నీటిని వాడుకో అని చెప్పింది. మొదట్లో మహారాజుకు అది అర్థం కాలేదు. అప్పుడు ఆమె కాలువలు మళ్లించడాన్ని చూపించింది. అది కొంతకాలం సహాయపడింది. కానీ అనేక సంవత్సరాలుగా వాన లేకపోవడం వల్ల నదీ ప్రవాహం కూడా సన్నగిల్లింది. ప్రజలకు ఆహారం లేకుండా పోవడం వల్ల మహారాజు కూడా వాళ్ళతో చేరి ఆ సంవత్సరాలలో సుదీర్ఘ ఉపవాసాలు చేశారు. కానీ నిస్పృహ చెందలేదు. దీనిని మిగిలిన రాజ్యాలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావించారు. మనకు స్వీయ సమృద్ధి కలిగిన సామ్రాజ్యం ఉంది. కనుక మన ప్రజలందరూ అవసరాలు గలిగేది. కానీ ఇప్పుడు మన ఆహారం అందించలేకపోతున్నాం. గతంలో మహారాజు ఎన్నడూ సహాయం అవసరపడలేదు. కానీ క్రమంగా ఆయన వాణిజ్యంలో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అమలుపరిచారు. దానితో నూతన బంధాలు ఏర్పడ్డాయి. దగ్గరలోని కోసల రాజ్యానికి చెందిన దశరథ మహారాజు ధాన్యపు కొరతను తీర్చడానికి తాను సహాయం చేస్తానని జనక మహారాజు వద్దకు వచ్చారు. వారిది చాలా విశాలమైన, శక్తివంతమైన రాజ్యం. మొదట్లో తానేమీ ఇవ్వకుండా ఈ బహుమతిని స్వీకరించటానికి జనక మహారాజు సందేహించారు. దశరథ మహారాజు ఏమీ ఇవ్వకుండా తీసుకోవడానికి ఆయన పడే సంకోచాన్ని గుర్తించి, విదేహ రాజ్యపు చేతివృత్తుల వారి పనులను తన సహాయానికి బదులు అడిగారు. జనకుడు వెంటనే అంగీకరించారు. అది తాము భవిష్యత్తు ఒప్పందాలకు బీజాలు వేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. రాజ్యంలో ఎంతో కృతజ్ఞత ఉప్పొంగింది. మహారాజు తన మంత్రులతో ఈ దాతృత్వానికి తగిన దాన్ని ఏదో ఒక రోజు మనం తిరిగి ఇద్దామని చెప్పారు. కష్టకాలంలో అయోధ్య అందించిన ఈ సహాయానికి విదేహ ప్రజల హృదయాలు కృతజ్ఞతతో పొంగిపొర్లాయి. జనక మహారాజు సునైన మాతలకు వయసు మీరుతుంది. వారసులు లేరు. అయితే దీనిని గురించి రాజ్యంలో ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కావలసిన బాధ్యతలన్నింటినీ మహారాజు స్వీకరిస్తారని మాకు తెలుసు. ఒకరోజు మహారాజు రాజ్యంలోని ఋషులందరినీ ఒక ప్రత్యేక పూజ కోసం ఆహ్వానిస్తున్నారు అని, అది ఒక ఆడబిడ్డ కావాలని కోరికతో ఈ ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు అని ఒక పుకారు పుట్టింది. అందరూ ఆడపిల్ల ఎందుకు? ఎక్కడైనా మహారాజులు తమ సామ్రాజ్యాన్ని కొనసాగడానికి వారసుడు కావాలనుకుంటారు. కానీ మనదంతా భిన్నం. మన మహారాజు మిగతా మహారాజుల వంటి వారు కాదని మనకు తెలుసు. ఆయన దృష్టి దూరంలో విస్తరించి ఉంటుంది. ఆ సమయంలో సుదూర ప్రాంతం నుండి ఒక ఋషి రాజప్రసాదాన్ని సందర్శించారు. ఆయన రాజును మీరు మీకు మహారాణికి కుమార్తె పుట్టాలన్న సంకల్పంతో పూజలు చేస్తున్న మాట నిజమేనా అని అడిగారు. మహారాజు ఆయన ముఖంలో నిర్ఘాంతతను చూసి నవ్వి, ఇది మీకు అంత ఆశ్చర్యం కలిగిస్తుంది అని అడిగారు. ఎందుకు అంత ఆశ్చర్యం కలిగిస్తుంది అని అడిగారు. మహారాజా, మీకు కొడుకులు లేని మాట నిజమే. జనకుడు తల ఊపి కొంచెం పెద్దగా నవ్వాడు.
మీరు వారసుల గురించి పట్టించుకోరా అని ఆయన ఆరా తీశాడు. మీ తర్వాత ఎవరైనా దీనిని పరిపాలించాలి కదా అన్నారు. రాజ్యాలు వస్తాయి, పోతాయి. నేను భూమి యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాను అని ఆయన బదులిచ్చాడు. ప్రకృతి లయలలో ఏర్పడుతూ పెరిగిపోతున్న కల్లోలాలను నేను గుర్తించాను. కేవలం ఆది పరాశక్తి మాత్రమే స్వయంగా తిరిగి ప్రకృతిలో సంతులతను, ఐక్యతను తేగలదు. ఆ సంతులత, లయలను తిరిగి లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఆమె ఉనికి అవసరం. ఆమె బదులు పలికి భూమిపై ఆమె బదులు పలికి భూమిపై ఉన్న సమస్త జీవరాశి పైన తన భౌతిక రూప ప్రత్యక్షత ద్వారా ప్రేమ కురిపిస్తుందన్న ఆశతో ఆమెను నేను మళ్ళీ మళ్ళీ పిలుస్తూనే ఉంటాను. దాంతో పూజలు, ధ్యానాలు కొనసాగుతాయి. కొన్ని నెలల తర్వాత ఒకరోజు సూర్యోదయానికి ముందే మహారాజు బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సునైన మాత ఆయనకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉంది. ఆయన ఆమెతో తన రాజ్యంలో నీరు ఏమాత్రం లభించని ప్రాంతానికి, నివారణ చర్యల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ధా ధ్యానం చేస్తా అని చెప్పారు. ఆమె కూడా వస్తుందేమో ఎదురు చూశారు. కానీ ఆమె రథం ఎక్కలేదు. ఆయన సునైనా నీవు నీ కుమార్తెకు స్వాగతించటానికి రావడం లేదా అని అడిగాడు. ఆమె ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి, ఈ భూమి పైన ఒక బిడ్డ కంటే కోరుకోవాల్సిన మరేదీ ఆమెకి లేదు. కానీ ఆమె తన భర్త సిద్ధాంతాలను, అభిప్రాయాలను గౌరవించి బిడ్డను కావాలనుకోవడం మానేసింది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా తమ కుమార్తె వస్తుంది అని సూచించడంతో రథమెక్కి ఆయన పక్కన కూర్చుంది. వారు బీడు భూములకు మధ్యకు సంవత్సరాల తరబడి పంటలేని పొలాల మధ్యకు వచ్చినప్పుడు రథం నుండి క్రిందకు వంగి మహారాజు గాఢ ధ్యాన స్థితిలోకి ప్రవేశించారు. మహారాణి ఆదిపరాశక్తిని ఆహ్వానించడానికైనా తన భర్తను ఉపదేశించిన మంత్రాలను పఠిస్తూ ప్రార్థించసాగింది. అనేక గంటలు గడిచాయి. ఉదయం మధ్యాహ్నంగా మారి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. సూర్యాస్తమయం కూడా జరిగి రాత్రి అయ్యింది. ఆ ప్రదేశమంతా వారి ధ్యాన ప్రార్థనలతో గాఢ నిశ్శబ్దాన్ని, నిశ్చలతను సంతరించుకుంది. సూర్యోదయానికి ముందు సునయన మాత కళ్ళు తెరిచింది. ఆమెకు ఒక పసిబిడ్డ మొదటి ఏడుపు వినపడింది. ఆవిడ ఉత్సాహంతో కళ్ళు మెరుస్తుండగా జనక మహారాజును ధ్యానం నుంచి లేపింది. నేను బిడ్డ ఏడుపు విన్నాను. ఆమె ఆనందాశయంతో చెప్పింది. ఎంత మధురమైన ఏడుపో! అది ప్రపంచాన్ని పిలుస్తున్న గానంలా ఉంది అంది. తన ధ్యానంలో మహారాజు సుందరమైన మహాదేవి, పరదేవత తన పిలుపులకు పలుకుతుండటం చూశాడు. మహారాజు చుట్టూతా గుమిగూడిన చిన్ని ఎడారి జీవుల పట్ల కృతజ్ఞత నిండిన హృదయాలతో చూశారు. ఆమె మీకోసం కూడా వస్తుంది. మానవుల కోసం మాత్రమే కాదు అని చెప్పి, ఈ సందర్భం కోసమే ప్రత్యేకంగా తాను స్వయంగా చెక్కిన నాగలిని తీసుకొని పొలం మధ్యలోకి నడిచి భూమిని దున్నసాగారు. ఆ ప్రక్రియలో ఆయన తన కుమార్తె ఈ భూమికి, దానిలోని జీవులన్నిటికీ చెందినది అన్న ప్రమాణం చేశారు. ఆమె తనకు గాని, సునయనకు గాని, ఏ పురుషునికి గాని చెంది ఉండదు. ఆమె అందరికీ చెందినది అని ఆయన ఆమెను తన సామ్రాజ్యాన్ని విస్తరించటానికి గాని, తన పరిపాలన కొనసాగించటానికి గాని, గొప్ప శక్తిని, సంపదను పొందడానికి గాని పిలవలేదు. సహజమైన లోకంలో పెరుగుతున్న అసమతుల్యతలను సరిచేయడంలో తోడ్పడి స్వస్థత చేకూర్చడానికే ఆహ్వానించారు. ఆయన నాగలి భూమికి తాకగానే ఆ పొడి నేలలో ఒక బీట ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఆమె ప్రత్యక్షమైంది. ఆయన మ ఆయన మాట బయటికి రావడానికి ముందే భూమాత కుమార్తె జన్మించింది. కొన్ని క్షణాలలో వర్షం కురిసింది. చిన్న చిన్న చినుకులుగా మొదలై దాహార్తితో ఉన్న నేలను ముంచెత్తింది. జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకొని హృదయానికి హత్తుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజులలోనే నదిలో నేను చనిపోబోయిన కొన్ని నెలల తర్వాత మహారాజు నా కోసం మనిషిని పంపారు. మహారాజు నీ కోసం అడుగుతూ నా వద్దకు వచ్చారు అని అదితి ఒకరోజు నాతో చెప్పింది. నా గురించా? నేను ఆశ్చర్యంగా ప్రశ్నించాను. ఆమె తల ఊపింది. ఆయన నాతో ఇప్పటికి నీ తపస్సు పూర్తయింది అని చెప్పమన్నాడు. నా తపస్సా? నేను సందిగ్ధంగా చూశాను. సాధా సాధారణార్థంలో తపస్సు అంటే ఋషులు తమకు మరి ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే సుదీర్ఘ క్లిష్ట ధ్యాన సాధన అని నాకు తెలుసు. మన మహారాజు తన రాజ్యం కోసం తపస్సు చేస్తారు. కానీ నేను ఒక బీద పరిచారకును. తపస్సు చేసే అవకాశమే లేదు.
నేను ఏ ధ్యానం సాధన చేయలేదు. దీని గురించి నాకు ఏమీ తెలియదు. ఆమె మళ్ళీ తల ఊపింది. మీనాక్షి, నువ్వు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నావు. నీ తండ్రి మరణించిన నాటి నుంచి నీ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు అది నీకు ఉపయోగపడడాన్ని నేను చూస్తున్నాను. ఆయన ఇప్పుడు నీకు మహారాణి సేవకురాలి బాధ్యతలు అప్పగించారు. అది కూడా కొంతకాలమే. ఆ తర్వాత నీకు ఇంకో బాధ్యత అప్పజెప్పబడుతుంది. నాకేం అర్థం కావడం లేదు. నేను గొణిగాను. ఇప్పుడు ఉన్న స్థితి పట్ల నేను సంపూర్ణ సంతృప్తితో ఉన్నానని నీకు తెలుసు. నాకు ఇంకేమైనా కావాలని అనుకోవడం లేదు. వాస్తవానికి మహారాజు, మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం నాకు భయంగా ఉంది. ఈ పరివారపు కృత్యాలలో వారి కంట పడకుండా పనిచేసుకోవడం నాకు హాయిగా ఉంది. నువ్వు ఆయన వివేకాన్ని విశ్వసిస్తున్నావా తల్లి? నేను ఏమీ బదులు చెప్పకపోయేసరికి ఆమె కొనసాగిస్తూ, నీ తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు మహారాజు ఆయన్ను ఆశీర్వదించడానికి వచ్చారు అని నువ్వు నన్ను అడగటం గుర్తుందా? అని ఆమె నన్ను అడిగింది. నేను తల ఊపాను. అప్పుడు నేను ఆ గదిలో లేను. కానీ మన పరిచారకుల్లో ఒకరు అక్కడ ఉన్నారు. ఈ మధ్యనే అతను నాతో ఈ విషయం చెప్పాడు. మీ నాన్న మరణించబోతూ ఉండగా మహారాజు ఆయన సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపి, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దానిని పూర్తి చేస్తాను చెప్పు అని అడిగారు. ఆయన చివరి కోరిక నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ తండ్రి తన చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజు నిన్ను చూడాలని, నీ దురదృష్టాలలో నిన్ను రక్షించాలని, నువ్వు పనికి వస్తావు అనుకుంటే అంతకు కంటే మించిన సేవలో నిన్ను ఉంచాలని అభ్యర్థించాడని ఆ పరిచారకుడు నాతో చెప్పాడు. మహారాజు తల ఊపి ఒప్పుకున్నాడు. ఆమె మంచి సేవకురాలు, మంచి కూతురు. బహుశా నేనే ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటాను అని మీ నాన్న చెప్పాడు. నా దురదృష్టాలన్నింటి మధ్య ఆమె నాకు దొరికిన వరం. మా కుటుంబం పట్ల అనేక తరాలుగా మీరు చూస్తున్న శ్రద్ధకు నేను రుణపడి ఉంటాను. ఈ విషయాన్ని నాకు ముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? కన్నీళ్లతో ప్రశ్నించాను. అది నీకు తెలిసినట్లయితే ఇంతకంటే భిన్నంగా ఏమి చేసి ఉండేదానివి అని అదితి అడిగింది మీనాక్షిని. నాకు తెలియదని గొణిగాను. గతాన్ని మర్చిపో మీనాక్షి. భవిష్యత్తు గురించి ఆలోచించు. మహారాజు నీ కోసం పిలిచారు. నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు. అంటే అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు అనుకున్నాను. అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆయన నా తండ్రికిచ్చిన మాట కట్టుబడి ఉండడం నన్ను కదిల్చివేసింది. అది మా మహారాజు యొక్క నైజం. ఆయన మాట శిలాశాసనం. ఆయన ఎప్పుడూ తన మాటను పాలించకుండా ఉండరు. ఆయన సహనం అపరిమితం. ప్రతి చర్యను తపస్సు ద్వారా నేర్చుకున్నారు. అదితి తన సంభాషణను కొనసాగిస్తూ, తాను చేసుకోవడానికి సరైన సమయం కోసం మహారాజు వేచి చూస్తున్నారు. అన్ని విషయాలలో నేనెప్పుడూ సందేహం పడలేదు. సరియైన క్షణంలో ఆయన నిన్ను పిలుస్తారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి. నీవు నేను ఇప్పుడు రాజప్రసాద సేవలో చురుకుగా పాల్గొనలేకపోతున్నాను. నీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. అనేక తరాలు మీ తాత ముత్తాతల నుండి అంకిత భావంతో ఆ పనులు చేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యత నీవు వహించాలి అంది. నేను తల ఊపి నా అంగీకారం తెలిపాను. మహారాజుకు నా కృతజ్ఞతలు తెలుపు తెలుపు. కేవలం నన్ను పిలిచినందుకు మాత్రమే కాదు, నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు. అది నాకు గొప్ప వరం. నేను ఆయన అడుగుజాడలలో నడవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అదితి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య నా హృదయంలో నా ప్రమేయం లేకుండా వచ్చిన మార్పుకు, సంభవిస్తున్న సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అనిపించింది. గత కొద్ది నెలలుగా నా ధోరణిలో వచ్చిన మార్పు మహారాజుకు తెలుసా? ఆయన ఆశీర్వచనాలే నన్ను మార్చి, నా వ్యతిరేకతను, స్వీయజాలిని కృతజ్ఞతాతత్వంగాను, అల్పమైన పనులను కూడా ఇష్టంతో చేసే అవకాశాలుగాను మార్చి, నా తండ్రి జీవితంలోని హుందాతనాన్ని చూడగలిగి, నా బాల్యం నుంచి ఆయన నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని గ్రహించేటట్టు చేశాయా? మా రాజ్యంలో హుందాతనం అనేది అత్యంత విలువైన లక్షణం. విదేహ రాజ్యంలో మా జీవితాలు చాలా సాధారణంగా, మా అవసరాలు, కోరికలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మేము ఈ సామాన్యతను హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళం. దానికి కారణం ప్రకృతికి, రాజ్యంలోని ప్రజలందరికీ మేము ఇచ్చే గౌరవం. ఎవ్వరూ ఏది ఎక్కువగా తీసుకోరు. మిగిలిన వారికి లేకుండా చేయరు. అలా చేయడం మేము సహించం.
తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి బిడ్డ సంరక్షింపబడుతుంది. వృద్ధులను గౌరవించబడతారు. ప్రజల మధ్య నమ్మక ద్రోహం అనేది లేదు. ప్రతి వారికి సమానమైన గౌరవం, ఆదరం, రక్షణ అందించబడతాయి. మహారాజు ఒక సమాజం ఐక్యతతో ఉండాలంటే మినహాయింపులేమి లేకుండా ప్రతి వారు సంరక్షింపబడాలి అని అర్థం చేసుకున్నారు. అందుకే మమ్మల్ని దురదృష్టం చుట్టుముట్టినప్పుడు మా కుటుంబం రక్షింపబడింది అని నేను గ్రహించాను. మా సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి లయలకు అర్థం చేసుకొని సహజ చక్రాలకు అనుగుణంగా జీవించే వాళ్ళం. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉంది. ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలకు నిర్దేశక సత్వం వహించేది. ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలను అనుసరించినంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలన్నీ తీర్చబడతాయి అని నేర్చుకున్నాము. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించడానికి వచ్చారని మాకు బోధపడింది. జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి కష్టాలు వస్తాయి. అయితే మన నియమాలకు, విశ్వాసాలకు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మాకు జంతు, వృక్ష సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది. పూర్వపు రోజులలో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలు, లోయల నుండి లభించేది. అవి అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగిపొర్లేవి. అయితే మనుషులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవడంతో ఆ ఆహారాలు తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించడం వైపు మళ్లించింది. అయితే మా పూర్వీకుల అవసరాలన్నిటిని ఒకప్పుడు అడవులే తీర్చేవి అన్న విషయాన్ని మేము మర్చిపోలేదు. అందుకే మా మనస్సుల్లో, ఆత్మలోనూ వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉంది. కృతజ్ఞత, గౌరవం, జీవితమంతటి పట్ల ప్రేమ ఇవే జనక మహారాజు బోధనల సారాంశం. భూమి పట్ల, దాని మట్టి పట్ల అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది. కనుక మా కృతజ్ఞత ఉంది. మేము ఆమెను గౌరవిస్తాము. ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాము. భూదేవి మాకు ఒక కుమార్తెనిచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింత బలపడ్డాయి. ఆమె మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించడమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవడంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది. చాలా కాలంగా వర్షాలు ఆగిపోవడం మేము ప్రపంచ నియమాలకు కట్టుబడి ఉండి మా కృతజ్ఞతను తెలియజేసినప్పటికీ, భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్ళ దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులకు గురి అవ్వవలసి వస్తుంది అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్టు చేసింది. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమి కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి ఆయన ప్రగాఢ సహనం, ఓర్పులతో మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించింది అని గ్రహించాం. ఆయన తన కుమార్తెని ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయన వల్లనే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించాము. గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలో వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైంది అని ఋషులు మాట్లాడుకుని గొప్ప దేవి అని, ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించిందని చెప్పుకున్నారు. మహారాజు ఈ మాటల్ని ఖండించలేదు. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటలు అనుమతించారు. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు నుంచి ఉద్భవించింది, గీత నుంచి ఉద్భవించింది వచ్చింది అనే అర్థం వచ్చి సీత అని పేరు పెట్టాడు. మణి ఇక్కడ క్రాంతి గారు ఇక్కడ స్టాప్ చేద్దామండి. సీతా విద్యాభ్యాసం కంటిన్యూ చేద్దామా? మీ ఇష్టమండి. అయితే సీతా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ఇది మణి. మనం ఒక స్టోరీ లాగా తీసుకోకుండా వాళ్ళ ఆలోచన విధానం చూడండి ఎంత బావుందో. అంటే యాహ్! ఏవి ఎక్కువ తీసుకోకుండా ఎవరు అవును. ప్రకృతిలో దొరుకుతున్నా గానీ,
ఎంత ఏది కావాలో తక్కువ అంత. తీసుకోకుండా హ్మ్. ఎంత ఆహ్, అయితే మళ్ళీ కృతజ్ఞత. హ్మ్. అంటే భూమికి కృతజ్ఞత, అడవికి కృతజ్ఞత. సో, హ్మ్. వాళ్ళలాగా మనం గూడా మన జీవితంలో ఎంతో కొంత మనం తినేటప్పుడు హ్మ్. ఆ ఆహార పదార్థాన్ని ముట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఏదన్నా కూరగాయలు కోస్తున్నామనుకోండి మనము, ఆ హ్మ్. కూరగాయకి థాంక్ యూ చెప్పుకోవాలి. అదే. ఆహ్, ఎట్లా అంటే భావనతో ముట్టుకోవాలి వాటిని. హ్మ్. ఏంటి ఒక క్యారెట్ ఉందనుకోండి, అమ్మ నువ్వు మాకు విటమిన్ ఏ ఇస్తున్నావు. నా పిల్లలు మంచి కంటి చూపుతో, మంచి దాంతో ఉండటానికి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. మీ హ్మ్. అమ్మ మిమ్మల్ని మా కోసం త్యాగం చేసింది. చెట్టు త్యాగం చేస్తేనే గదండీ మనం తినేది. హ్మ్. అదే అంటే కూరగాయలు కొనుక్కున్నాము డబ్బుతో అని కాకుండా మనము అది భూమాత కృతజ్ఞతతో మన కోసం ఈ కూరగాయ పండేలా సహకరించింది. అంటే భూమాతలో సారం లేకపోతే మనం చెట్టేసినా కాయ గాని, పండు గాని రాదు కదండీ! అది భూమాత కృతజ్ఞతే. హ్మ్. అట్లా మనం ఆ భావనతో ఆ కూరగాయని ముట్టుకున్నప్పుడు, ఆ భావనతో ఆ కూరగాయని కట్ జేస్తున్నప్పుడు, అంటే ప్రేమ భావనతో ఈ ఫుడ్డు మాకు ఆరోగ్యాన్నిస్తుంది. ఈ ఫుడ్డు మాకు మంచి ఆలోచనలిస్తుంది. వండేటప్పుడు గూడా అది ఒక యజ్ఞంలాగా చేయాలి మనం వంటను కూడా. ఒక హ్మ్. యజ్ఞంలాగా అది తపస్సు ఎట్లా చేస్తామో ఎంత పవిత్రంగా, హ్మ్. ఎటువంటి ఆలోచనలు రానీయకుండా ఆహ్, ఈ ఫుడ్డు నా కుటుంబం అందరికీ ఆరోగ్యాన్నిస్తుంది. వాళ్ళకి మంచి ఆలోచనలిస్తుంది అని అనుకుంటా మనము లేకపోతే ఏదైనా జపం చేసుకుంటా రామ జపమో ఏదో ఒక జపం దేవుడిది శివ జపం ఏదో ఒకటి చేసుకుంటా చేస్తే ఆ మనుషుల ఆ ఇంట్లో ఆ ఫుడ్ తిన్న వాళ్ళ ఆలోచనలు మారుతాయంటండి. హ్మ్. అంటే మామూలుగా ఇప్పుడు మన చుట్టూ ఎంత థాట్ పొల్యూషన్ ఉందో మనకందరికి తెలుసు కదా! ఆహ్, ఆ థాట్ పొల్యూషన్‌లోంచి మనం బయటికి రావాలంటే ఈ కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను గ్రహించాను. ఈవెన్ చెట్లకి మన ఇంట్లో ఉన్న చెట్లకు కృతజ్ఞత. మనం వండే గిన్నెలకు కృతజ్ఞత. ఒకరోజు నేను ఫీల్ అయ్యాను. ఏంటంటే గిన్నెలు కడుగుతున్నప్పుడు ఒకసారి మూవీ చూద్దాం అనుకున్నా. అబ్బా! ఇప్పుడు గిన్నెలు కడగాల సింక్ నిండా ఉన్నాయి అనుకున్నా అనమాట. అయితే మళ్ళీ మార్చుకొని నా ఆలోచనని లేదు ఈ గిన్నెలు ఉండబట్టే కదా మనం వంట చేసుకొని తినగలం. ఇవే లేకపోతే మనం ఎందులో చేసుకుంటామో వీటికి కృతజ్ఞత చెప్పుకుందామని నేనెళ్ళి వాటికి కృతజ్ఞత చెప్పుకుంటూ మీరుండబట్టే నేను చేసుకోగలిగాను వంటని, ఈరోజు తినగలిగాను అని వాటి కృతజ్ఞత చెప్పుకుంటూ వాటి మీద పడే నీళ్ళకు గూడా కృతజ్ఞత. మీరుండబట్టి కడుగుతున్నాము. లేకపోతే ఈ నీళ్ళు గూడా లేని వాళ్ళు ఎంతమందో గదా! అని నీళ్ళకి ఫీల్ అవుతూ, ఆ నీళ్ళు చేతి మీద పడుతుంటే, ఆ స్పర్శని ఫీల్ అవుతూ, ఆ గిన్నెల కృతజ్ఞత చెప్పుకుంటూ గిన్నెలు కడిగినప్పుడు నాకు సెకండ్‌లో ఆ పనయిపోయిందనమాట. అసలు కడిగినట్లు ఆ శ్రమ గూడా అనిపిచ్చలేదనమాట. అట్లా మనము మన జీవితాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఈ చిన్న చిన్న టిప్స్ అంటే ఇది ఒక స్టోరీ లాగా చదివి వినటమే కాకుండా, వాళ్ళ ఆలోచన విధానంలో ఇప్పుడు మనకి అంటే మనం ఇప్పుడు ఏం చేయగలం? అప్పుడు అలా జరిగింది. వాళ్ళలా బతికారు. కానీ మన జీవితాల్లో మనం ప్రతి క్షణం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోగలం? హ్మ్. ఒక బట్టలేసుకున్నాం అనుకోండి, మనము ఏదన్నా కంఫర్ట్‌గా లేకపోతే కుచ్చుకుంటే కంప్లెయింట్ చేస్తాం. అబ్బా! ఇది అసలు బాలేదు. కానీ మంచిగున్న దాన్ని ఏనాడన్నా మెచ్చుకున్నామా? హ్మ్. భగవంతుడా ఈ ఈ మెత్తటి క్లాత్ నాకిచ్చినందుకు కృతజ్ఞతలు. హ్మ్. చెట్టిస్తేనే కదా! పత్తి చెట్టిస్తేనే గదా! మనకు గుడ్డలు తయారయ్యేది. ఆ చెట్టు కృతజ్ఞతలు. అట్లా మన జీవితంలో ప్రతీదీ ఈరోజు నేను సురక్షితంగా శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటున్నాను. సురక్షితంగా, శుభ్రంగా ఉన్న ఫుడ్ తింటున్నాను. దీనికి కృతజ్ఞత, ఉన్నందుకు కృతజ్ఞత. అట్లా మన సెకన్లలో, మన జీవితంలో దేనికి కృతజ్ఞత చెప్పాలంటే దానికి కృతజ్ఞత చెప్పగలం మనం అన్నమాట. అది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి అన్నీ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటం వల్ల ఆ భూమికి భారం ఎక్కువైపోతుంది. మనుషులు అన్నిటిని గ్రాంటెడ్‌గా మన పూర్వీకులు చెప్తారు కదా! లేవగానే భూమాతకు దండం పెట్టుకోవాలి. హ్మ్. భూమాతకు దండం బెట్టుకోవాలి. ఆ సీతామాత మన కోసం ఇంత ఆ రావణాసురుడు ఉండుంటే మనం ఇప్పుడు ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు గదా! ఆయనను అంతం చేయడానికి ఆమె ప్రయత్నించింది కాబట్టే అన్ని కష్టాలు పడి, అన్ని బాధలు పడి మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం. ఆహ్, 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 ఆ సీతామాత కృతజ్ఞత. ఆ భూమాత తన కూతుర్ని మన కోసం పంపింది. మనలో ప్రేమను నింపటానికి పంపింది కదా! ఆమె హ్మ్. కూతురన్నట్లే గదా సీతామాత. అవును. హ్మ్. ఆమె కూతుర్ని మనలో ప్రేమ శక్తిని నింపటానికి పంపింది. ఆమె స్టోరీ మనం చదువుకుంటున్నాము. మనము ఎంత ప్రేమ శక్తిని మనలో నింపుకుంటున్నాము, ఎంత కృతజ్ఞతా శక్తిని మనం నింపుకుంటున్నాము అనేది ఒక యజ్ఞంలాగా ఇప్పుడు మనం పొద్దున్న ఒక అర్ధగంట చదువుకున్నా అండి, అది మన రోజంతా థాట్స్ మనలో పెట్టుకుంటే ఆహ్, మన జీవితంలో మార్పులొస్తాయి. అంటే మనం మంచికి వైపు ఇంకా పయనిస్తాం ముందుకి. ఇప్పుడు ఎప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు సెషన్‌లో అని కాదు. ఈవెన్ చదివే మీరు, వినే నేను ఎంత ప్రేమగా చేస్తున్నాం ఈ పనిని. అది.
మనం హ్మ్. ఎవరి కోసమో చేయటం కాదు. మీరొక యజ్ఞం చేస్తున్నారు, నేనొక యజ్ఞం చేస్తున్నాను. ఈ యజ్ఞాన్ని మనము ఎంత మనస్ఫూర్తిగా, ఎంత ప్రేమగా ఇందులో నుంచి మనమేం నేర్చుకోవాలి? మనం బాగుపడటానికి. ఈవెన్ మనకు తెలిసినా గాని ఒక్కొక్కసారి మర్చిపోతాం కృతజ్ఞత చెప్పటం. అవును. ఈవెన్ మన ఓన్ ఫ్యామిలీలో వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాం. అంటే ఆహ్, నువ్వు చ అంటే వాళ్ళని "నువ్వు చేసింది బావుంది" చెప్పడం. ఏదైనా తప్పు చేస్తే కంప్లెయింట్ చేస్తాం గానీ, ఈరోజు కూర బాగుంది అని కూడా చెప్పమనమాట ఎవరన్నా చేసినప్పుడు. ఏదైనా ఎవరన్నా మనకేమన్నా పని చేసినప్పుడు, "అబ్బా! ఎంత ఎంత బావుందో నేను సంతోషంగా ఇప్పుడు మీరు చదువుతుంటే నాకు నా లోపల ప్రతి కణము సీతామాత మిమ్మల్ని పంపించిందేమో ఇది చదవడానికి, ఇది వినటానికని అనిపిస్తుంది నాకు. ఆహ్, అది అంతే కదండీ! ఇప్పుడు ఒక హ్మ్. ఎవరికి ఎవరు తోడ్పడ్డా, ఎవరు సహాయం జేసినా, ఆ భగవంతుడు చేపిస్తాడు వాళ్ళ ద్వారా. ఈ ప్రపంచంలో ఇంత కొంచెం మంది మనం యాడ్ అయినామంటే, గ్రూప్ అయినామంటే అంతే గదా! ఆ! ఒక అసలు మీరు డిఫరెంట్ చదువుతుంటే అయితే లొకేషన్స్ మనం నాకసలు ఎంత కృతజ్ఞత ఇనిషియేట్ చెప్పాలో మీకు చేసుకొని అదే మీకెంత లేదు కృతజ్ఞత మరి చెప్పాలో నీదే ఎంత మీరు ఆ! అసలు నిజంగా. అసలు నిజమండి. ఈ భావాలతో మనం బతికితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏమైపోతున్నామంటే అందరం అలా అయిపోతున్నాం. గ్రాంటెడ్ తీసేసుకుంటున్నాం. మనల్ని గూడా ఎదుటి వాళ్ళు గ్రాంటెడ్ తీసుకుంటారు. మనము ప్రపంచాన్ని అంటే ప్రకృతి మాతని, భూమాతని గ్రాంటెడ్‌గా తీసుకుంటే, మనల్ని గూడా వేరే వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఏముంది భార్య చేసేస్తది. ఏముంది తల్లి చేసేస్తది. అంతే గదా! మనం ఏది ఎదుటి వాళ్ళకిస్తున్నామో మనకు కూడా అదే వస్తది. ఇప్పుడు మనము కృతజ్ఞతతో ఉన్నామనుకోండి, మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వాళ్ళు మనకు కృతజ్ఞతగుంటారు. అంతే గదండీ! మనం ఏ విత్తనం మన ఉన్నా మైండ్‌లో ఏస్తామో ఉండకపోయినా మన ఆ! థాట్ ప్రాసెస్ ఇలా ఫాలో అవుతుంటే ఇలా ఎదుటివాడు ఉండాలి. మనల్ని ఫాలో అయినా అవ్వకపోయినా బట్ అవ్వకపోయినా. మనం ఆ! అనేది ఇట్లా ఉంటే మనం ఈ ఏదైనా సెర్చ్ పుస్తకం చేయకుండా చదువుతున్నాం గాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిద్దాము. అంతే. ఏదైనా ఒక పువ్వు పట్టుకున్నా, ఒక కూరగాయ పట్టుకున్నా, ఒక పండు పట్టుకున్నా, ఆ అమ్మకి, ఆ భూమాతకి కృతజ్ఞత చెప్పుకుందాము. అమ్మా నువ్వు యాపిల్ పండు ఇంత స్వీట్‌గా చేసావు కాబట్ట నేను ఇష్టంగా తినగలుగుతున్నాను అని. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు చెప్తారు. కళ్ళు మూసుకుంటే హాయిగా ఉంటుంది గదా! కండ్రెప్పలు వేస్తుంటే. కానీ భగవంతుడు కండ్రెప్పలు బరువుగా పెట్టి అవి యేసుకుంటే మనం కష్టపడేలా చేయలే గదా! అవి అవును. చాలా తేలిగ్గా పెట్టి అవును. యేసుకుంటే మంచిగా అంటే ప్రతి క్షణం మన గురించి ఆ భగవంతుడు అంతలా ఆలోచించాడు. చూస్తున్నాడు. ఆ! చూస్తున్నాడు. మనకంతలా ఆలోచించి మనకెంత మేలు జేయాలో అంత మేలు జేస్తున్నాడు గదా! హ్మ్. మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి, ఎన్ని సార్లు తలుచుకోవాలి ఆ భగవంతుడిని మనం. ఆ! మర్చిపోడు. ఎప్ ఇంక మర్చిపోవడం అనేది ఉండదు. ఎప్పుడు తలుచుకుంటామా అని మన కోసం ఎదురు చూస్తుంటాడంట భగవంతుడు. నిన్న ఆలోచనలు అనే స్వామి మైత్రేయ పుస్తకం చదువుతున్నాము. నేను అట్లాంట శైలజ గారు. అందులో ఉంది. ఎప్పుడు తలుచుకుంటామని ఎదురు చూస్తారంట. కానీ మనం అసలు తలుచుకోమంట. హుహు. తలుచుకోకుండా అన్నీ భగవంతుడిచ్చినయన్నీ వాడేసుకొని, ఆ సన్‌లైట్‌ని వాడేసుకొని, ఆ ఎయిర్‌ని వాడేసుకొని, ఆ ప్రకృతిలో ఉన్నయి వాడేసుకొని, దేనికి కృతజ్ఞత చెప్పము. ఆ సన్‌లైట్‌కి గూడా కృతజ్ఞత చెప్పము గదా మనము. హ్మ్. చెప్పుకోవాలి గదా అనేది మనకి అర్థమవుతది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు చూడండి బాగలేనప్పుడు ఈ రోజు బాలేదు, వర్షం వస్తుంది, గ్లూమీగా ఉందనుకుంటా. కానీ బాగున్నప్పుడు ఏ రోజైనా అబ్బా! ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో సూర్యదేవ నువ్వొచ్చావు, నీ కృతజ్ఞతలను ఎప్పుడైనా చెప్పామా అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి గదా! హ్మ్. మనకు మనము ఆ! అవును. ఇలా మనం సత్సంగంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆ విధంగా మారిపోతాయి. ఓకే. ఇప్పుడు శైలజ గారు ఇది చేస్తున్నారు. నేను చేద్దాము. ఇప్పుడు మనీ ఇది చేస్తుంది. నేను చేద్దామని మీరనుకుంటారు. అవును. అంటే ఇలా ఆలోచించాలి అని ఒకళ్ళకొకళ్ళు గుర్తు తెప్పించుకోవడం అన్నమాట. ఓకే. ఈ సత్సంగం చేసేది. అదే. అదే. నాకైతే అసలు మీరు చదువుతుంటే ఆ మీనాక్షి చదువుతుంటే అసల ఆ సీతామాత యుగంలోకి వెళ్ళినట్లుగా మనసుకు అనిపిస్తుంది. మీరు హ్మ్. చదవటం గూడా అంత తన్మయత్వంతో చదువుతున్నారు. నేను వినటం గూడా అంత తన్మయత్వంతో వింటున్నాను. అదే. చాలా బావుందండి. చాలా అదే. కృతజ్ఞతలు మీకు. హ్మ్. కంటిన్యూ చేయండి. చేయనా? ఇప్పుడు కంటిన్యూ చేయనా? చేయండి. ఇంకొక విద్య. 20 మినిట్స్ చేద్దాము. ఆ! ఓకే అండి. సీత ఉనికి పరివార సేవకులందరినీ మార్చింది. ఇప్పుడు ప్రతిదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. జనక మహారాజు, సునయన మాతలు ఆమె దగ్గరే కూర్చొని ఆమె నిద్రపోతుంటే గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజును ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. భౌతిక ప్రపంచంలో ఏదైనా ఆయనను అన్ని బంధాలను మార్పు చెందించిన మా మహారాజును అలా స్థిరంగా ఉంచగలిగిందని అనుకోని మేము చాలా ఆశ్చర్యపోయాము. అయితే ఆమె వాళ్ళను మాత్రమే సమ్మోహనతలో ఉంచలేదు. రాజప్రసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాము. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పనివాళ్ళందరూ దాన్ని తేవడానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకొని ఉన్న గదిని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా కష్టమనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది.
ఆమెను స్థిరంగా చూస్తూ ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఈ బిడ్డ పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను, "అమ్మా! నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నాకు జీవితంలోనికి వెలుగు తెచ్చావు. నా మిగిలిన జీవితం అంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నంతగా నీకు సేవ చేస్తానని" గుసగుసలాడాను. మొట్టమొదటి నుంచి సేవకులు, ఇతరులు ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం. ఆమెను రక్షించడానికి ఉన్నట్లు కనిపించినా, అంతరం నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే, ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునయన మాత నవ్వింది. తర్వాత నవ్వు ఆపుకొని, "మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే మా యొక్క ప్రకృతి." సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రసాదం విడిచి వెళ్ళేవారు కారు. సుదూర ఋషులను దర్శించే ప్రయాణాలను కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించటానికి సిద్ధమయ్యారు. సీతకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. నేను సునయన మాతతో పాటు అక్కడే ఉన్నాను. తాను వెళ్తున్న చోటు గురించి ఆయన సీతకి వివరించగా, సునయన మాత నా వైపు నవ్వుతూ, మహారాజు సీతతో, ఆ పసిపిల్లతో పెద్దవాళ్లతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారన్నట్లు చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవడానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులు ఇచ్చింది. వాళ్ళ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదలలేదు. ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదులిచ్చినట్లుగా, "సరే, నిన్ను కూడా నాతో తీసుకువెళ్తాను" అన్నాడు. సునయన మాత వద్దు అనబోయింది. కానీ మహారాజు ఆమెను పెదవులపై వేళ్లు ఉంచారు. ఆమె వస్తాను అంది. నేను ఆమెను కాదు అనలేను. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు. నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులంతా ఎంతో ఆనందిస్తారు. నేను ఖచ్చితంగా చెప్పగలనన్నారు మహారాజు. మీరు ఆమెను తప్పకుండా తీసుకువెళ్ళేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకువెళ్ళండి. ఉష పరివార కృత్యాలను అంకితభావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. మహారాజు నా వైపు చూసి, "సరే మీనాక్షి, నువ్వు నాతో రా. ఉష కూడా చెప్పు" అన్నారు. నేను రాజప్రసాదాన్ని వదిలి ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. అంతేకాదు ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరడానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేక సార్లు ఆగాం. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించడానికి, వారితో కలిసి భోజనం చేయడానికి ఉపయోగించారు. ప్రజలు మొదటిసారిగా రాజకుమారి సీతను కలిశారు. మహారాజు తమ కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారు అన్న వార్త ఆ నోట, ఈ నోట పాకి వారిని అభినందించటానికి ఊళ్ళకు ఊళ్ళే కదిలి వచ్చాయి. అక్కడికి చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాము. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఎంత మాత్రమూ ఆశ్చర్యపడలేదు. "నువ్వొస్తావని నేననుకుంటున్నాను" అన్నారు ఆయన సీతతో. "నువ్వు నీ ప్రథమ పాఠశాల కోసం వచ్చినందుకు సంతోషం." ఆ ఋషి మహారాజును తన కుటీరంలోకి తీసుకువెళ్ళగానే నేను, సీతకు, నాకు ఉష కేటాయించిన కుటీరంలోకి వెళ్ళాము. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణమంతటిలోనూ సీత మెలుకునే ఉంది. కనుక ఇక నిద్రపోతుందని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్కకు సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి, ఉష ఆమె పక్కనే జోకొడుతూ కూర్చుంటే, నేను మెల్లగా పాడసాగాను. నేనటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే తల వ నేను కూడా తల వాల్చే వరకు నేను పాడుతూనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్క పైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉష తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాత అంటూ నేను అనేక అని అనింటూ నేను పలుమార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉష నిద్ర లేచింది. మేమిద్దరం భయంగా బయటకు వెళ్ళాం. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ
ఆ ఆవరణ అంతా వెతికాము. కానీ ఆమె ఎక్కడా కనపడలేదు. మహారాజు ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతుంది. నేను వారికి ఈ విషయం తెలియజేయాలి. వాళ్ళని మాట్లాడించాలంటూ సంకోచంగా ఉన్నప్పటికీ, వేరే ఏం చెయ్యాలో తెలియక ఉషను వెతుక్కుంటూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. నేను, మహారాజు, ఆ ఋషులతో పాటు మరికొందరు గాఢ ధ్యాన స్థితిలో కూర్చొని ఉండడం చూశాను. నేను ఏం చేయాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా, మహారాజు మెల్లగా కళ్ళు తెరిచి గదిలో ఒక మూలకు వెళ్లారు. ఆయన మెల్లగా "ఆమె లోపల ఇక్కడే ఆమె లోపల ఇప్పుడే నడిచి వచ్చిందన్నారు." అప్పటి వరకు సీత పాప అప్పటికి ఇంకా తన మొదటి అడుగే వేయకపోవడం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినబడింది. ఖచ్చితంగా నేను సరిగ్గా వినలేదనుకుంటూ నడిచిందా అని అడిగాను. ఆయన తల ఊపి ఆమెనిక్కడే ఉంచి వెళ్లి పడుకో. మీనాక్షి అంత సవ్యంగానే ఉందన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటుకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించేలోపే నడక మొదలుపెట్టింది. ఆమెని కనిపెట్టి ఉండడం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమం ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉంది అని నేను తెలుసుకున్నాను. మేము రేపు తిరిగి వెళతామనగా సీత నా కన్ను గప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి, ఆమెను తెలుసుకొని ఆమె అక్కడకు వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తుందన్నారు. ప్రభూ! నేను ఆమెను అనుసరించవద్దా? ఆయన తల ఊపి కొంత దూరంలో మాత్రమే. ఆమె కావాల్సింది చెయ్యనియ్యి అని మహారాజు చెప్పాడు. నేను ఉషని పిలిచి మేమిద్దరము ఆమెను అనుసరించాము. తాను ఎక్కడికి వెళ్తూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ ఏ సంకోచము లేకుండా ఆమె అడవిలోకి వెళ్లి అక్కడ గాయపడి చెట్టు చాటున దాగి ఉన్న చిన్న చిన్న జంతువులను తన చేతిలోకి తీసుకుంది. తరువాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువులతో ఉష, నేను కొద్ది దూరంలో వెంబడిస్తుండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ఆ జంతువును మా కోసం ఎదురు చూస్తున్న తన తండ్రికి ఇచ్చి ఏడవడం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అంతా అర్థమైంది. ఈ చిన్న జంతువులకు మనం సహాయం చేద్దామని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటినీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువులకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టు కట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది. ఆ తరువాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల గాని, ఆశ్రమం దాటి వెళ్ళటం పట్ల గాని ఆమె ఇక ఎంత మాత్రం ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. మేం వెళ్లి ఒక వారం అయ్యింది. అయితే సునైన మమ్మల్ని చూడగానే ఒక సంవత్సరం అయినట్లుగా ఉంది. సీత చాలా పెరిగింది. ఇప్పుడు నడుస్తుంది కూడా అంది. అంతేకాదు ఆ చిన్న జంతువుతో అనుభవం ఆమెపై చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది. వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. ఇప్పుడు జనక మహారాజు ఋషులను దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా సార్లు సీత కూడా వెళ్తూ ఉంది. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారకులను కూడా తీసుకొని వెళ్ళేవారు. కానీ వారితో వెళ్ళే అవకాశం చాలా అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోని శిష్యులతో గాని, దగ్గరలోని అడవిలో జంతువులతో గాని, సీత సహవాసం గురించి కథలు కథలుగా చెప్పేవారు. వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పడం వలన మాకు కూడా అక్కడికి వెళ్ళిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాలలో మేము పనులు పూర్తి చేసుకొని వంట ఇంటి దగ్గర చేరేవాళ్ళం. అక్కడ ప్రయాణములు వెంబడించిన వారు సీతామాత గురించి కథ చెప్పేవాళ్ళు. మేమంతా ఆమె మా స్వంతమే అయినట్లు ఆనందంగా నవ్వుకునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తరువాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారిగా తీసుకువెళ్ళిన ఆశ్రమానికి తున్నానని చెప్పారు. ఆమె వెళ్ళడానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా తమతో రమ్మంటున్నారని నేను ఊహించకపోవడం వలన సునైనా మాత నన్ను కూడా వెళ్ళమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము అక్కడికి చేరిన వెంటనే సీత ఆ అడవిలోకి తాను గాయపడిన జంతువులను చూసిన చోటికి వెళ్దామంది. "నీకది జ్ఞాపకం ఉందా?" ఆశ్చర్యంగా అడిగారు జనక మహారాజు. ఆమె తల ఊపి, "నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువుని చూశాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ విధంగా నాకు తెలిసింది. నువ్వు అడవిలోకి వెళ్ళవచ్చు. ఇక్కడ నీకు కావాల్సిన ప్రదేశాల్లో స్వేచ్ఛగా సంచరించవచ్చు" అని మహారాజు సెలవిచ్చారు. ఆమె అడవిలో లోలోనికి వెళ్ళగానే నేను అనుసరించాను.
ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. అయినా నేను నెమ్మదిగా మాత మన అరణ్యంలోనికి వెళితే దారి తప్పిపోతాం. వెనుకకు వెళ్దామని చెప్పాను. మనం ఎలా తప్పిపోతాం? ఆమె నవ్వి మనం తిరిగి వెళ్ళేలోపు నేను ఏదో కనుక్కోవాలంది. మీరు దేనికోసం వెతుకుతున్నారు? అని అడిగాను. నాకు దాని పేరు తెలియదు. అయితే నేను దాన్ని చూస్తే తెలుసుకోగలను. నాకది నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. మాత ఇదేమైనా ఆట అని అడిగింది. ఆమె తల పట్టుకుని కానీ కాదు. చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి. నేను దాన్ని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవడం నాకు వినపడుతుందని చెప్పింది సీత. అది ఒక జంతువునా అని అడిగాను. ఆమె మళ్ళీ తల పట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో నాకర్థం కాలేదు. అయితే సీతతో చాలా సార్లు అలాగే జరుగుతుంది. సరే ఆ ప్రయత్నాలతో ఆమె పరుగెడుతుంటూనే నేను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు, నీటి పక్షులు వంటివి కనిపించగా, సీత వాటిని ముందు కూలబడింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె చేతులు జోడించి వాటి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తర్వాత దగ్గరలోని ఒక వాగు వద్దకు వెళ్లి కొన్ని దుంపలను తవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దాన్ని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళవచ్చు అని అనింది సీత. ఆమె వెనుకకు తిరిగి నడుస్తుండగా నేను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకి ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఆయనకి అందిస్తూ మీకోసమే నేనివి తెచ్చానంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, సీత కృతజ్ఞతలన్నారు. నువ్వు నా గురించి ఆలోచించటం నన్ను కదిల్చి వేసింది. మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేమిటి నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఇది ఆయన పొట్ట కోసం. ఇది ఆయనకు సహాయం చేస్తుందంది ఆమె. ఋషిమొహంలోని సందిగ్ధత నిర్ఘాంతరంగా మారింది. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి వేరెవరికీ ఈ సంగతి తెలీదా? సీత నీకీ సంగతి ఎలా తెలిసింది? ఆమె బదులివ్వకపోగా, ఈ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలని ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయని చెప్పింది. ఆశ్చర్యంగా ఖచ్చితంగా నీ సలహా పాటిస్తానని విస్తుపోయే స్వరంతో అన్నారు ఋషి. మహారాజు ఇది మీకు ఏమైనా తెలుసా అన్నట్లుగా నా వైపు చూశారు. నేను నెమ్మదిగా అవసరమైనదేదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలోని నేను ఆమెను అనుసరించాను. అప్పుడు ఆమె ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగటం కోసమే ఆగింది అని చెప్పాడు. అడిగిందా? ఆమె ఎవరిని అడిగిందని రెట్టించాడు. నాకేం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తరువాత నెమ్మదిగా సీత వైపు తిరిగి నీకు ఆ పక్షులు చెప్పాయి కదూ సీత అని అడిగాను. ఆమె తలూపి అవి నన్ను వాగు వైపుకు వెళ్ళమని చెప్పాయంది. మహారాజు ఋషి పరస్పర మొహాలు చూసుకున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. సరే ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దామని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషిపత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయనకు సీత దగ్గరికి వచ్చి తాను ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెప్పారు. చాలా కాలం తర్వాత నా పొట్ట తేలికగా ఉంది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు. దానితో నేను ఆ మందు తీసుకోవడం కొనసాగించవచ్చు అన్నారు ఋషి. మేము రాజప్రసాదానికి తిరిగి వచ్చి మహారాజు ఈ కథనంతా సునయన మాతకి వెల్లడించగా ఆమె ఈ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలోని ప్రజలంతా ఆరోగ్యం కోసం బారులు తీరుతారంది. కానీ మరి అది మంచిదేగా అని అడిగాడు మహారాజు. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే అంటుండగా సునయన మాత అడ్డుకుంటూ ఆమె ఇంకా చిన్నపిల్ల. సహాయం చేయడానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడవనివ్వండి అంది. నువ్వు చెప్పింది నిజమే. మనం ఆమెను నిలువరించలేము. ఆమెను చేయాలనుకుని చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదన్నాడు మహారాజు. తరువాత సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకొక సంఘటన జరిగింది. అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించడానికి మహారాజు వెళ్తున్నప్పుడు సీతను సంరక్షించడానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీత పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతుండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడంతా వెతికాను. కానీ నాకు ఆమె కనపడలేదు. మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలో తిరిగి వస్తుంది అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత మహారాజు ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్ళడం చూశాను. ఆయన కోసం నేను ఆగకుండా ఆయన కుటీరంలోకి ప్రవేశించే ముందే గబగబా వెళ్ళాను. నా ముఖంలో భయాన్ని చూసిన ఆయన "ఏమైంది మీనాక్షి" అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనబడడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు. ఆమె తిరిగి వస్తుంది.
హామీ ఇస్ హామీ ఇస్తున్నట్లుగా అన్నారు మహారాజు. నేను ఏడుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది. ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనివ్వను. నన్ను క్షమించండి అని వెక్కిళ్ళు పెట్టసాగాను. ఆమె నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను. నన్ను క్షమించండి అని వెక్కిళ్ళు పెట్టసాగాను. మీనాక్షి, మనం ఆమెను కట్టి ఉంచలేము. ఈ మాట నీకు చాలా సార్లు చెప్పాను. ఆమె తిరిగి వస్తుంది. వెళ్లి పడుకో అన్నారు మహారాజు. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను. కానీ ధ్యానంలో కాదు. కన్ను మూయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటకు వస్తున్న చప్పుడు విని దడదడ కొట్టుకునే గుండెతో ఆయనను అనుసరించాను. ఆయన నిదానంగా ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు. నాతో రా అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్లి అక్కడ కొన్ని కోతులు కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల ఆమె తల తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాము. అయినప్పటికీ మా అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరిచి గబగబా పక్కన ఉన్న చెట్టు ఎక్కింది. పిల్ల కోతులు దాన్ని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచింది. నాన్నా ఆమె అరిచింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారు. నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్లి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడి రాత్రంతా నిద్రపోలేదు. ఆమె పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. మాతా, ఏం జరిగింది? మిమ్మల్ని రాత్రిపూట వెళ్ళడానికి పురికొల్పింది ఏది? మీరు కనపడనప్పుడు నేనెంతో విచారపడ్డానన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నాకు తెలుసు. కానీ నువ్వెందుకు తిరిగి రాలేదు అని అడిగారు. ఆమె, ఆ తల్లి కోతి ఎంతో బాధపడింది. అప్పుడే పుట్టిన తన పిల్లల్లో ఒకటి చెట్టు మీద నుండి పడి చనిపోయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేమీ చెయ్యలేను. కానీ దాని వద్దకు వెళ్ళాను. అది వెక్కి పెక్కి ఏడుస్తుండగా దాన్ని ఓదార్చడానికి దాని ఒడిలో నా తల పెట్టాను. బహుశా నాకప్పుడు నిద్ర పట్టి ఉంటుంది. అంతేకాని రాత్రంతా నేను బయట ఉండాలనుకోలేదు అంది. నేను అర్థం చేసుకున్నాను. కానీ మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు. దాంతో మేము విచారపడవలసిన అవసరం ఉండదని చెప్పారు మహారాజు. ఆమె తల ఊపుతూ నేను ప్రయత్నిస్తాను. కానీ నాన్న అంది సీత. ఇంకా కొన్ని సంవత్సరాలు సీత, నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం మాకు ఉంది. కానీ మిగిలిన వారు, ముఖ్యంగా నీ తల్లి విచారపడుతుంది. ఆమె ఇప్పుడిక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురయ్యేది అన్నారు మహారాజు. తరువాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటికి వెళ్ళేటప్పుడు మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళేది. ప్రతి రాత్రి పరిచారకుల్లో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్నంత ఆ పరిచారకునికి విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునేవాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయం వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండడం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రసాదంలో ఎక్కడా కనపడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. నది ఒడ్డుకు వెళ్ళమని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనపడింది. ఆమె నదిలో సంభాషిస్తూ దాన్ని కోప్పడుతుంది. నేను చప్పుడు చేయకుండా పక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికి ఇంకా కోపపడే ధోరణిలోనే ఉంది. తప్ప క్షమాపణ చెప్తున్నట్లు లేదు. ఏమిటిది తల్లి? ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రప్పించింది ఏమిటి అని అడిగాను నేను. గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరైన పని కాదు. ఇది నీకెలా తెలుసు మాత అని అడిగింది మీనాక్షి. నేను దాన్ని కల్లో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటు ఇటు తిరుగుతూ నీరు తాగడం కోసం వచ్చింది. కానీ ఈ నది ఈ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉంటాడు. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఆ ఎద్దు కాలు జారి ఉంటుంది. అది నది తప్పిదం కాకపోవచ్చన్నాను నేను. నాకు నదిని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముందో తెలియకుండానే. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు రైతుకు సహాయం చేయాలి. మేము రాజప్రసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి ఆ రైతుకు కొత్త ఎద్దుని ఇవ్వమని నొక్కి చెప్పింది. కానీ ఆ రైతుని ఎక్కడ పట్టుకుంటాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. నేను అతన్ని కనుక్కుంటానని స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడిగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్లి అతనితో ఒక ఎద్దును తీసుకురమ్మని చెప్పమన్నారు.
కిరణ్ కూడా నాకు వలెనే పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. వాళ్ళ నాన్న కూడా మా నాన్న వలెనే పరివార కృత్యాల్లో పనిచేసేవాడు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక్ శ్రద్ధ చూస్తున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని, ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చొని అతన్నే చూడడం ఇష్టపడేదాన్ని. ఇతను అతను వాటితో తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేవాడు. కిరణ్ తన ముఖం వల్ల కంటే పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనపడేవాడు. అతను నాకు వలె నల్లటివాడే. అయితే అనేక గంటల పాటు ఎండలో గడపడం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా, ఇద్దరము మొహమాటస్తులమే అయినా అది ఉంది. ఇంకా ఇక్కడ ఆపుదామండి ఇవాళ. ఇక్కడ ఆపుదామా మని? ఓకే అండి. ఆ! 65th పేజ్ కదా. అది ఆ! 65థ్ పేజు వీడియో గదా! ఇది స్టాప్ రికార్డింగ్. అసలు అమ్మ గురించి తెలుసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందండి. ఆమె కోతులతో అవును. గడిపే విధానం, హ్మ్. పక్షులతో మాట్లాడే విధానం, నదులతో మాట్లాడేది అసలు. చిన్న పాప అయినా అంటే ఫిజికల్ బాడీలో చిన్న పాప అయినా హ్మ్. ఆమె చూడండి కలలో వచ్చాయంట ఎవరు బాధపడుతున్నా, ఏ జంతువు బాధపడుతున్నా ఆమెకి. అదే. ఇప్పుడు కూడా భూమాత అంతే కదండి. జంతువులు బాధపడుతుంటే అమ్మ సుఖంగా ఉండలేదు. అందుకే కదా ఈ కరోనాలు వచ్చింది, ఇవన్నీ వచ్చింది. అవును. హ్మ్. థ్యాంక్స్ అండి. అయ్యో! ఓకే మని. సరేనా? పాస్ ఆ! చేస్తానమ్మా ఇది. ఆ!